అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భం. 12వ జనసేన ఆవిర్భావం సందర్భంగా ఈ వీడియో చాలా ముఖ్యంగా నాకు చేయాలనిపించి చేస్తున్న వీడియో. ఎందుకో ఇది నాకు ముఖ్యం అనిపించింది. అది దేని మీద అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరిని అనుకున్నా ఇదంతా ఒక కుటుంబం, కలిసి ఉంటాము, కలిసి పరిష్కరించుకుంటాము అని చెబుతూ ఈ కూటమి 15 ఏళ్ళు ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పి దీన్ని చెప్పడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు. నేను థంబ్‌నెయిల్‌లోని ఒకరిని పెట్టాను జర్నలిస్ట్ అని. ఆయన మీద నాకు గుడ్ ఒపీనియన్ ఉంది, బ్యాడ్ ఒపీనియన్ ఉంది. గుడ్ ఒపీనియన్ ఈజ్ దేశం గురించి కానీ, బీజేపీ గురించి కానీ మంచి మంచి పాయింట్స్ చెప్తాడు. వేరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్వైట్ ఆపోజిట్. మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. కానీ అది స్టాండ్ ఎటుంటుందంటే స్లైట్ వైసీపీ సైడ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఆయన వీడియోలు చూసినప్పుడల్లా. వేరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఈయన ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పిన పాయింట్లో నుంచి 3 పాయింట్లు లాగాడు. ఒకటి, కాపుల నుంచి సీఎం అవ్వాలన్న ఆశని 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ దానం చేసేసాడు. లోకేష్ని సీఎం చేయాలనుకుంటున్నాడు. అండ్ ఇదంతా చేసేది జగన్ మీద కక్షతో అన్న ఈ 3 పాయింట్లు డ్రా చేసుకుని వచ్చాడు. నాకు ఇప్పుడు చాలా మండిపోయింది. అప్పుడే చేద్దారనుకున్నాను వీడియో, కానీ అది సందర్భమా లేకపోతే నాకు సమయాభావం వలన చేయలేక ఇప్పుడు చేస్తూ ఉన్న వీడియో. నేను కింద నుంచి పైకి వస్తా. జగన్ మీద కక్ష ఏంటి? అసలు ఆయన ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్ ఎవరికి తెలియదు. ఇంకా బలంగా చెప్పాలంటే 19 నుంచి 24 మధ్యన కూటమి పార్టీలో జనసేన పార్టీ ఆ జగన్ పార్టీని గట్టిగా ఎదుర్కొన్నది. కక్ష సాధింపులు ఏముండవు. ఈయన 3 పాయింట్లలోని కళ్యాణ్ గారు ఇంటెన్షన్ 15 ఇయర్స్ ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది. ఒకటి, ప్రజల గురించి. ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధానిగా ఉండాలి అని అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఒప్పుకున్నాడు. ఇటు మన చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆమోదించిన తర్వాత 19 నుంచి 24 మధ్యన ఏం జరిగింది? ఎటువంటి డెవలప్మెంట్లు లేవు కదా. అలాంటివి జరగకూడదు. మెయిన్ ఇంటెన్షన్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పవన్ కళ్యాణ్. అది. సో ఒక 15 ఇయర్స్ పాటు ఈ గవర్నమెంట్ అనేది కంటిన్యూ అయితే మీకు ఫౌండేషన్స్ గట్టిగా పడిపోతాయి. ఫౌండేషన్స్ గట్టిగా పడినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు మారినా చేసేదేం లేక వాటిల్నే డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కూలగొట్టే 19 నుంచి 24 మధ్య కూలగొట్టే బ్యాచ్ మళ్ళీ ఇంకొకసారి రాదు. ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా అది కూలగొట్టే ఛాన్సెస్ ఉండవు. అందుకని చెప్పి కళ్యాణ్ గారు ఫస్ట్ ఇంటెన్షన్ ఈజ్ టు బీ 15 ఇయర్స్ అనేది ఇది. అంతేగాని జగన్ మీద కక్ష తొక్కలో కట్ట కాదు. ఇంకా కాపులు ఆశల సమాధి చేశాడు, లోకేష్ని సీఎం చేయాలనుకున్నాడు. ఈ 2 పాయింట్లు కలిపి ఒకేసారి చెప్తాను. 24 నుంచి 29 మధ్యన ఇప్పుడు పరిపాలన 5 సంవత్సరాలు జరుగుద్ది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 29లో ఇప్పుడు జరిగిన గవర్నమెంట్ మీద రివ్యూ అంటూ ఎలక్షన్స్కి వెళ్తాయి. డెఫినెట్గా ఏ గవర్నమెంట్లో అయినా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఎమ్మెల్యేలు చేతివాటాలు చూపించే వాళ్ళు ఉంటారు, డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నా అది జరుగుతాయి. సో వ్యతిరేకత అనేది ఉంటుంది.
దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ఉండే కెపాసిటీ ఆయనకు ఉంటుంది. ఫ్యూచర్‌లో ఏమో నాకు తెలియదు కానీ, ఇప్పుడు వరకు ఆయన కెపాసిటీ ఇది లాస్ట్ టర్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ 29కి డెఫినెట్‌గా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు సీఎంసీని షేర్ చేసుకొని తీరుతారు. ఒకవేళ కూటమి ఉంటే. లేదు వ్యతిరేకత ఉంటే డెఫినెట్‌గా కూటమి విడిపోతుంది. ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారు. అదంతా 29లో డిసైడ్ అయ్యేది. ఒకవేళ కూటమి ఉంటే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది డెఫినెట్‌గా షేరింగ్ జరుగుద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ప్రజలకు బాగా నచ్చుతున్నాయి. డిప్యూటీ సీఎంగా కాదు సీఎంగా చూడాలనుకుంటున్నారు అనే ఆశ ఆల్రెడీ ప్రజల్లో మొదలైపోయింది. దాన్ని ఎవరు ఆపలేరు. అదొకసారి ప్రజల్లో గట్టిగా బలపడిన రోజున కూటమిలో ఉన్న పార్టీలే ఈయన తొక్కేయాలని ట్రై చేసినా అది అవ్వని పని. ఎందుకంటే ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన. ఆయన ప్రజల నుంచి పుట్టుకుని రావాలనే ఆలోచన ఇప్పటిదాకా తగ్గుతున్నాడు. ఆ బైబిల్ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఇంకా మెయిన్‌గా ఆయన పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. లాస్ట్ 10 ఇయర్స్ ఆయన లేకపోతే నాదెళ్ల మనోహర్ గారు, తర్వాత వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేకపోతే బొలిశెట్టి సత్య గారు ఇలా కొంతమందితోని కలిసి పోరాటం చేశారు. కానీ ఓవరాల్ 175 లేకపోతే ఫ్యూచర్‌లోని ఒకవేళ సీట్లు పెరిగితే కనుక అదే విభజన అంటే కాన్స్టిట్యూషన్స్ పెరిగితే కనుక మనకు వచ్చే సీట్లు పెరిగితే కనుక సో ఎన్నాటికి కలిపి క్యాడర్ స్ట్రెంథన్‌గా ఉన్న నాయకులు స్ట్రెంథన్ చేసుకోవాలి. దానిలో భాగంగానే ఒంగోలుకి బాలినేని శ్రీనివాస్ అయినా, లేకపోతే పెండం దొరబాబు గారైనా, సామినేని ఉదయ్ భాను అయినా, లేకపోతే ఫ్యూచర్‌లో వచ్చేవాళ్ళైనా ఈ 5 ఇయర్స్ స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్తారు. ప్రతి కార్పొరేషన్స్‌లోనూ వాళ్ళకి రావాల్సిన వాటాలో వాళ్ళు నగ్గుతూ ఉంటారు. ఎమ్మెల్సీలో నగ్గుతూ ఉంటారు. పంచాయతీ ఎలక్షన్స్‌లో నగ్గుతూ ఉంటారు. మున్సిపల్ ఎలక్షన్స్‌లో నగ్గుతూ ఉంటారు. ఇలా పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తూ ఉంటుంది. దీనికోసం మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ, వేచి చూస్తూ తన పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి, ప్రజలకు మంచి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి 15 సంవత్సరాలు అని కళ్యాణ్ గారు ఇచ్చిన టైమింగ్. ఏమో చెప్పలేం. కళ్యాణ్ గారి ప్లానింగ్ ఇంకా నేను చెప్పిన దానికన్నా ఇంకా ఆయన వ్యూహం ఇంకా వేరేగా ఉండొచ్చు. అంతేగాని నేను పెట్టిన నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా చెప్తున్నాను. రేపు డెఫినెట్‌గా ఈ 15 సంవత్సరాలన్న పాయింట్ మీద కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇన్ డెప్త్‌గా మాట్లాడతారు. దాని నుంచి కూడా గుడ్డు మీద ఈకలు పీకే తత్వంతో ఇలాంటి జర్నలిస్టులు మాట్లాడతారు. ముందు జాగ్రత్త చర్యగా నేను ఈ వీడియో చేయటం జరిగింది. అందుకే ఇప్పుడు దాకా ఈ వీడియోని మనం కంటెంట్ పోస్ట్‌పోన్ చేస్తూ ఇప్పుడు చేయటం జరిగింది. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.